రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. నిందితుల నుండి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్తో కలిపి 5 మందిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీలో చెత్త సేకరించే ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్లను యూసఫ్ కూడా ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగలించిన సొమ్మును ముషీరాబాద్లో జహీరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది. జూబ్లీహిల్స్కు చెందిన చెత్త తరలించే వాహనం అల్వాల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠాగా తేటతెల్లమైంది. సెంట్రింగ్ సామాగ్రిని అమ్మిన అనంతరం వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసుకునేవారని పోలీసులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో, జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక 5 మనుషులతో కలిసి దొరికింది. వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. దాంతో మా డిఐ గారు, మా ఎస్హెచ్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది. ఈ విచారణలో తేలింది ఏంటంటే, ఒకరి పేరు చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో. ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళని విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే, ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు, గడ్డ సాయివరన్, ఈ 4 కలిసి చేశారు. ఈ 4కి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది. ఈ 5 కంటిన్యూగా ఈ పేట్ బషీరాబాద్, అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు దొంగతనం చేశారు. వీళ్లకు కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీహిల్స్ PS పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు. ఆ వెహికల్ కూడా వాళ్ళదే. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో ఉంటారు. ఈ 4 జూబ్లీహిల్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు. ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే, వాళ్ళ కొడుకు 2 కలిసి ఈ జిహెచ్ఎంసీ బండి ఇచ్చి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకురామని చెప్పడంతో ఈ 4 5 చోట్ల దొంగతనం చేశారు. తర్వాత ఈ కత్తుల గోపాల్, కత్తుల సుధీర్ 2 కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు. ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు. ఈ అద్నాన్ పాషా అని ఇంకొక ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము, అమ్మడము చేయడం జరుగుతుంది. వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్లు అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి 1 గంటకి IG స్టాట్యూ దగ్గర ఈ వెహికల్ను ఆపడం జరిగింది. వీళ్ళను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు. వీళ్ళను అరెస్ట్ చేసి
ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మా డీసీపీ సారు, మా సిపి సారు, ఎస్హెచ్ఓ అల్వాల్ని, డిఐ అల్వాల్, ఎస్ఐ చంద్రశేఖర్, క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్ళకు రివార్డులు ఇస్తామని చెప్పి చెప్పారు. కన్స్ట్రక్షన్ అసోసియేషన్ ఓనర్లకు మెంబర్లకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పని అయిపోయిన తర్వాత వాటిని షిఫ్ట్ చేయకుండా రోడ్డు పైన ఆ బిల్డింగ్ ముందు ఎలాంటి రక్షణ లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నెలల తరబడి వెళ్ళిపోతున్నారు. దానివల్ల కూడా ఈ రోడ్డు మీద తిరిగే చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే వాళ్లకు ఈజీగా టార్గెట్ అయిపోతుంది. దయచేసి వాటిని కొంచెం సేఫ్గా పెట్టాలని మనం